ఆంధ్రప్రదేశ్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి చోట ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో అల్పపీడనం ఒడిషా వైపుకు మెల్లగా కదులుతుంది. ఈ ప్రభావం ఉత్తర కోస్తాపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిషా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా కదులుతోంది. గురువారం నాటికి ఇది మరింత తీవ్ర రూపం దాల్చుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు పట్టణాలలో భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. విజయనగరం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల్లో రాగల 24 గంటలలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాలోని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. విజయవాడలో ఉదయం నుంచి కుండపోత వాన కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ప్రకాశం బ్యారేజీకి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీలోకి 1,37,000 క్యూసెక్కుల నీరు చేరుతూ ఉండగా 69 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంపై వాతావరణ శాఖ వారం ముందుగానే హెచ్చరించిన ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విశాఖలోని డాప్లర్ వెదర్ రాడార్ పనితీరు క్షీణించింది. గతంలో ప్రతి 10 నిమిషాలకు అప్డేట్ అందించే రాడార్ ఇప్పుడు గంటకోసారి మాత్రమే సమాచారం అందిస్తోంది. అయినప్పటికీ అధికారులు వ్యవస్థను సరిచేయటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.